83వ శ్లోకము. ఓడ్యానపీఠ నిలయ బిందుమండలవాసిని రహోయాగక్రమారాధ్య రహస్తర్పణతర్పిత. ఈ శ్లోకంలోని మొదటి నామము ఓడ్యానపీఠ నిలయ. ఇది 379వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓడ్యానపీఠ నిలయాయై నమః అని చెప్పాలి. ఓడ్యానపీఠ, ఓడ్యానపీఠమునందు, నిలయ అంటే ఉన్నది. శ్రీచక్రములోని కేంద్రం వద్ద గల త్రిభుజాన్ని ఓడ్యానపీఠ స్థానము అంటారు. ఇది మనలో ఆజ్ఞాచక్ర స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే అమ్మవారిని ఓడ్యానపీఠ నిలయ అని అంటారు. ఎడమ మోకాలు ఎడమ చంకలో బిగించి కుడికాలు జాపి కూర్చునే స్థితిని ఓడ్యాన బంధము అంటారు. ఇది యోగి వేమన కూర్చునే స్థితికి దగ్గరగా ఉంటుంది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బిందు మండలవాసిని. ఇది 380వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బిందు మండలవాసిన్యై నమః అని చెప్పాలి. బిందు మండల అంటే బిందువును పరివేష్టించి యుండు స్థానము. వాసిని అంటే వసించునది. శ్రీచక్రంలోని కేంద్రగతమైన బిందువు సర్వానందములకు, సర్వచక్రాలకు, మాతృకా వర్ణాలకు కారణస్వరూపము. ఇక్కడ నివసించే అమ్మవారిని బిందు మండల వాసిని అంటారు. మనలో బ్రహ్మరంధ్రానికి క్రిందుగా ఉండే చంద్రమండలాన్ని బిందు మండలం అంటారు. అక్కడ ఉండే అమ్మవారిని బిందు మండల వాసిని అని అంటారు. జాలంధర, ఓడ్యానపీఠ, బిందు మండలాలను సూచించే స్థానాలు వరుసగా ప్రేమకు, జ్ఞానానికి, ఆనందానికి నిలయాలు. ఇవే హృదయము, భ్రూమధ్యము, బ్రహ్మరంధ్ర ప్రాంతాలు. వీటిని సత్ చిత్ ఆనంద స్థితులుగా సమన్వయపరచుకోవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామం రహోయాగ క్రమారాధ్య. ఇది 381వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రహోయాగ క్రమారాధ్యాయై నమః అని చెప్పాలి. రహోయాగ అంటే ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో, క్రమ అంటే క్రమముగా, ఆరాధ్య ఆరాధింపబడునది. ఒంటరిగా చేయు యాగం అనంగానే ఏవేవో అశ్లీలార్థాలతో వామాచారులు ఈ నామం యొక్క అసలు అర్థానికి దూరమై సమయాచార పద్ధతులకు దూరమయ్యారు. విశ్వం మొత్తాన్ని ఒక్కడిగా చూచే స్థితిని ఒంటరితనంగా అర్థం చేసుకోవాలి. దీన్నే అనన్య స్థితి అంటారు. అంటే ఆ ఒక్కడు తప్ప ఇతరమంటూ ఏమీ లేని స్థితి. అంతేగాని విశ్వంలో తాను ఒంటరిగా ఉన్న స్థితి కాదు. అనన్య స్థితిలో చేసే యాగాన్ని రహోయాగం అంటారు. పిండాండంలో శ్రీచక్ర భావన చేసి ఆయా ఆవరణ దేవతలు, వారి పరివార దేవతలు, ఆ ఆవరణలు, చక్రములు, దళాలు అన్నింటినీ ఒకే క్రమ పద్ధతిలో ఆరాధించే విధానాన్ని అంతర్యాగము అంటారు. ఈ అంతర్యాగ శ్రీచక్రార్చని రహోయాగం అవుతుంది. పిండాండ శ్రీచక్రాలను సమన్వయపరుస్తూ అన్ని విషయాల్లోనూ అభేదాన్ని దర్శించే చేసే యాగం ఇది. ఈ విధంగా చేసే యాగము అమ్మవారికి ఇష్టం కూడా. అనన్య భావంతో క్రమమైన పద్ధతిలో ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాత నామము మరియు చివరి నామము రహస్తర్పణతర్పిత. ఇది 382వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రహస్తర్పణతర్పితాయై నమః అని చెప్పాలి. రహస్ అంటే రహస్యముగా చేయు, తర్పణ అంటే తర్పణలచే, తర్పిత అంటే తృప్తి చెందునది. పైన తెలిపిన రహోయాగంలో ఆయా ఆవరణ దేవతలకు, వారి పరివార దేవతలకు చేసే పూజాంగ తర్పణలకు తృప్తి చెందని అమ్మవారిని రహస్తర్పణ తర్పిత అంటారు. ధ్యానంలో శ్వాస రాను రాను ఓంగా మారితే ఈ రహస్తర్పణ జరుగుతుంది. ఈ స్థితిలో శ్వాసలోని ఉచ్ఛ్వాస నిశ్వాసలనే భర్త భార్యల మధ్య వ్యత్యాసము తగ్గి ఏకమై అనన్య స్థితి వస్తుంది అని చెప్పి ఆధ్యాత్మిక శ్వాస దాంపత్యాన్ని రహస్తర్పణగా అర్థం చేసుకోవాలి. సౌందర్యలహరిలో ఆదిశంకరులు 9వ శ్లోకంలో ఆయన మహీమూలాధారే అన్న చోట కుండలినీ శక్తి అని అమ్మవారు సహస్రారంలోని శివునితో ఏకాంతంగా రహస్యంగా కలిసిపోయి విహరిస్తుంది అని చెప్పుకోవడంలో కూడా ఇదే విధమైన భావాన్ని గ్రహించాలి. రహోయాగ తర్పణలకు తృప్తి చెందునది అని ఈ నామానికి అర్థము.